ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో స్థూల వస్తుసేవల పన్ను వసూళ్లు 12% పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాకినాడలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ప్రారంభిస్తారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరషోత్తం రూపాల తెలిపారు. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు 6,000 రూపాయల వృత్తిపరమైన ఆరోగ్య భత్యం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గత 9 నెలల్లో 14.97 లక్షల కోట్ల రూపాయల సేకరణతో 12% బలమైన వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022 సంవత్సరంలో మొత్తం 13.40 లక్షల కోట్ల రూపాయలు వసూలయ్యాయని, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో సగటున నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు 1.66 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని, గత నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం 1,64,882 కోట్ల రూపాయలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ రంగరాయ వైద్య కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపుతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కాకినాడ పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు ముఖ్యమంత్రి కాకినాడ రానున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ క్రీడా మైదానంలోని హెలీప్యాడ్ వద్ద బారికేడ్ల ఏర్పాటు, వైద్య శిబిరం, స్పందన కౌంటర్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వివిధ శాఖల అధికారులకు నిర్దేశించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు క్రీడా మైదానం నుంచి రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానం వరకు ముఖ్యమంత్రి రోడ్ షో, ఇతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. దేశంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరషోత్తం రూపాల పేర్కొన్నారు. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా నిన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె, బాపట్లలోని ఓడరేవులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 30% మత్స్య సంపద ఉత్పత్తి అవుతోందని, ఇది దేశంలోనే అత్యధికమని అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా మత్స్యకారులు లబ్ది పొందుతున్నారని వివరించారు. సాగర్ పరిక్రమ పర్యటన ద్వారా తీర ప్రాంతాల్లో హార్బర్ల స్థితిగతులు, మత్స్యకారుల జీవన విధానం, మౌలిక వసతుల కల్పనపై నిశితంగా పరిశీలించే అవకాశం కలిగిందని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విక్రయం నిర్దేశించిన 29 ఎస్బీఐ శాఖల ద్వారా ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనుంది. రాజకీయ పార్టీలకిచ్చే ప్రత్యక్ష నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని రూపొందించారు. ఈ విక్రయం బాండ్లను జారీ చేయడానికి, వాటిని ఎన్కాష్ చేయడానికి ఎస్బీఐకి అధికారముందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయని వెల్లడించింది. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత బాండ్లను డిపాజిట్ చేసినట్లయితే వాటి ద్వారా రాజకీయ పార్టీకి నగదు చెల్లింపు చేసే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎలక్టోరల్ బాండ్లను భారతీయ పౌరులంతా కొనుగోలు చేయవచ్చునని, గత సార్వత్రిక ఎన్నికల్లో లేదా రాష్ట్ర శాసనసభలో పోలైన ఓట్లలో 1% కంటే తక్కువ ఓట్లు పొందిన నమోదిత రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించడానికి అర్హులని ఆర్థిక శాఖ వెల్లడించింది. మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజారోగ్య శాఖలోని కొన్ని విభాగాల కార్మికులకు, పట్టణాల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు 6,000 రూపాయల చొప్పున వృత్తిపరమైన ఆరోగ్య భత్యాన్ని ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణాల్లోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు, డ్రైనేజ్ కార్మికులకు, పారిశుద్ధ్య వాహనాల డ్రైవర్లకు, మలేరియా కార్మికులకు ఈ అలవెన్స్ వర్తించనుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ రేపటి నుంచి ప్రారంభం కానుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు దీక్షల విరమణలు కొనసాగుతాయని అన్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి పైగా భవానీలు దీక్షల విరమణకు విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ ప్రాంగణంతో పాటు స్నానఘాట్లు, తలనీలాలు సమర్పించే కేశఖండనశాలలు, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, అన్నప్రసాద వితరణ కేంద్రాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయని, భవానీల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రచార రథం విజయవంతంగా కొనసాగుతోంది. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఈరోజు తిరుపతిలోని శ్రీనివాసపురంకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలిపే కరపత్రాలను ప్రజలకు నగరపాలక సంస్థ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు జి ఉమాసింగ్, బి శైలజ ఆకాశవాణితో మాట్లాడుతూ గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత బియ్యాన్ని అందుకుంటున్నామని, ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందుతున్నామని తెలుపుతూ కరోనా టైంలో స్టార్ట్ అయిన అన్న యోజన ఇప్పటి వరకు కూడా ఇంకా ఉచితంగా ఇస్తూనే ఉన్నారు. అలాగే ఇంకొక 5 సంవత్సరాల వరకు కూడా దీనిని ఇచ్చే విధంగా హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ప్రతి గ్రామీణంలో ప్రతి ఇంటికి కూడా ఎన్ని పథకాలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి ఈ పథకాలు చేరువవుతున్నాయా లేదా అనేది అందరికీ తెలియజేయాలి. ఇన్ని పథకాలు ఇస్తూ పేదలని ఆదుకుంటున్న మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మోడీ గారు మహిళలకి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అంతకుముందు కట్టెలు పెట్టి పొయ్యి ఊతా ఉంటే పేదలు పొగన బారిన పడి చాలా జబ్బులకు లోనవుతున్నారు. దీన్ని నివారించాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకి, పేద మహిళలకు నరేంద్ర మోడీ గారు ఉజ్వల యోజన అనే పథకం కింద గ్యాస్ సిలిండర్లని ప్రవేశపెట్టడం జరిగింది. 200 ఇప్పుడు సబ్సిడీ ఇస్తా ఉన్నారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రధానమంత్రితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు www.mygov.in వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చునని తెలిపింది. ఇందుకు జనవరి 12వ తేదీ తుది గడువు కాగా పరీక్షా పే చర్చ తేదీని త్వరలో వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. 3 వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరిగే 3వ చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుతో మరి కాసేపట్లో తలపడనుంది. తొలి 2 మ్యాచ్ల్లో గెలిచిన ఆస్ట్రేలియా ఈ సిరీస్లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలవగా రెండో మ్యాచ్లో 3 పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ తర్వాత ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు 3 టీ20 మ్యాచ్ల సిరీస్లో ఆడనున్నాయి. అనంతపురం జిల్లాలో ఈ నెల 8వ తేదీ వరకు అన్ని మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని అన్నారు. జిల్లాలో జనవరి నెలకు సంబంధించి 2,93,493 మంది పింఛన్దారులకు 87.92 కోట్ల రూపాయలు విడుదలైందని, ఇందులో కొత్తగా మంజూరైన పింఛన్లు 5,294 ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో స్థూల వస్తుసేవల పన్ను వసూళ్లు 12% పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాకినాడలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ప్రారంభిస్తారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరుషోత్తం రూపాల తెలిపారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు 6,000 రూపాయల వృత్తిపరమైన ఆరోగ్య భత్యం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.